25 గంటలు దాటింది. ఇంకా చిన్నారి వీణ బోరుబావిలోనే ఉంది. నిన్న సాయంత్రం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినా చిన్నారి బయటకు రాలేదు. మధ్యలో వాతావరణం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. ఒకవైపు వర్షం పడుతున్నా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్, చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటారుపై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం రాలేదు. మోటార్ను తీయటంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. బోరుబావిలో పడిన చిన్నారి వీణ ఇంకా సజీవంగా ఉందని అధికారులు ఆశిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు సీసీటీవీ ద్వారా చిన్నారి విజువల్స్ ను ఆమె తల్లిదండ్రులకు చూపించారు అధికారులు. ఆ విజువల్స్ లో మనకు చిన్నారి చేతులు కనిపిస్తున్నాయి. ఆమె ఏడుపు కూడా వినిపిస్తోంది. ఆ విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది.